దగ్గర ఉండట్లేదు. సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? वो नहीं चाहते थे कि 400 फैमिलियों की शांतियों को बिगाड़े। 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కట్టడం కోసం 500 కుటుంబాలు రోడ్ల మీద పడవలసిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని బాపుగఢ్ దగ్గర ఈసీ మరియు మూసీ రివర్ కలిసే ప్రదేశంలో అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిర్మించాలని అనుకుంటుంది. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి దాదాపు 5,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కారణంగా దాదాపు 500 కుటుంబాలు వారి ఇళ్లను కోల్పోయే పరిస్థితి వస్తుంది. పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇళ్లను అభివృద్ధి పేరుతో తీసుకుంటే అది అభివృద్ధేనా లేక ప్రజల బాధల మీద నిర్మించిన ప్రాజెక్టా? బ్రతుకున్న ప్రజల సంతోషంలో లేనిది ప్రాణం లేని విగ్రహాల్లో ఏముంది అని నిజంగా గాంధీ గారు బ్రతుకుంటే ప్రజల కష్టాల మీద ఖర్చు చేయమని చెప్తారా లేక విగ్రహాల మీదనా అని ప్రశ్నిస్తున్నారు. 5,000 కోట్లతో విగ్రహాన్ని నిర్మించే బదులు అవే పైసలతో విద్య వైద్యం సదుపాయాల మీద ఎందుకు ఖర్చు చేయొద్దని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ గా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.